డైరెక్టర్గా హిట్ కొడితే నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఆఫర్స్ రావడం, అడ్వాన్సులు రావడం, లేదా లాభాల పంటని ప్రొడ్యూసర్ డైరెక్టర్కి గిఫ్ట్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో మామూలే. ఈ మధ్య శ్రీమంతుడు సక్సెస్తో మహేష్ కొరటాల శివకి ఆడి A6 కార్ని గిఫ్ట్గా ఇస్తే, ఇప్పుడు బన్నీ వాసుతో కలిసి భలే భలే మగాడివై మూవీని ప్రొడ్యూస్ చేసిన వంశీ డైరెక్టర్ మారుతికి జాగ్వార్ గిఫ్ట్గా ఇచ్చాడు. నాని, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్గా మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయి అబ్రోడ్తో పాటు ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అయిన వంశీ మిర్చితో ప్రొడ్యూసర్గా మారాడు. తమ బ్యానర్కి ఇంత మంచి మూవీ ఇచ్చిన మారుతికి వంశీ జాగ్వార్తో థ్యాంక్స్ చెప్పాడు. అసలు ఓంకార్ అనగానే అందరి పెదాల్లో వచ్చే పదం అన్నయ్య. అసలు ఓంకార్ అన్నయ్య ఎలా అయ్యాడు? లైఫ్ ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అన్నయ్య అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. యాంకర్ ఓంకార్ డైరెక్టర్ ఓంకార్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. అబ్బాబ్బా, నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్, నేను ప్రొఫెషన్గా డాక్టర్. జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు? జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. ఈ సోషల్ సైట్స్లో, యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తున్నారు. అంటే కొంతమంది అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీ మీద యానిమేషన్స్ క్రియేట్ చేసి బూతుల వరకు వెళ్ళిపోయారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అసలు? మీకు రాజీవ్కి ఎటువంటి తేడాలు జరగలేదన్నమాట అస్సలకి. మరి అలాంటప్పుడు రాజీవ్ని ప్రమోషన్కి ఎందుకు తీసుకురావట్లేదు? తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటా, నేను కరెక్ట్ చేసుకుంటాను, అంతే.